అయితే హౌస్ చేంజ్ అయ్యాము, ఇదే హౌస్. అయితే పాలు అయితే నిన్న పొంగించేసాము. ముహూర్తం టైంకి ముందుగా పాలు పొంగించాలి కాబట్టి ముందుగా కొత్త స్టవ్ మీద పొంగించేసాము. 3 సార్లు బాగా పొంగిన తర్వాత ఇంకా పరవన్నం కోసం, దేవుడికి నైవేద్యం కోసం పరవన్నం చేయాలి కదా. ఈలోపు దేవుడికి పూజ అయితే చేసేసాను, అన్నీ సర్దేసుకుని ఇక్కడ ఇలా సిట్ చేసామన్నమాట. దేవుడు పూజ ఇలా చేసుకుని దేవుడికి పరవన్నం చేసింది అమ్మ చేసింది నైవేద్యం పెట్టేశాను.